మండే ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను. నామినేషన్స్ రౌండ్. నామినేషన్స్ ఎపిసోడ్. అసలు 'ఇమాన్యుయల్' ట్రూ కలర్స్ అన్నీ ఒకటొకటిగా బయటికొస్తూ ఉన్నాయి. నాకు క్లియర్‌గా నిన్న అనిపించిందేంటంటే, ఒక ఫేస్ మాస్క్ అనేది ఎప్పుడైతే తొలగిపోతుందని 'బిగ్ బాస్‌లో' అంటూ ఉన్నారో, అది నాకు ఈరోజు అంటే మండే రోజు నాకు క్లియర్‌గా అనిపిస్తూ ఉంది. అండ్ 'తనూజ' ఫైర్ బ్రాండ్ అయిపోయింది. అసలు నిన్న ఒక రేంజ్‌లో ఆడుతుంది మన రమ్యతో. అనవసరంగా మీరు ముద్రలేసేసి ఆల్రెడీ మా మీద బాండ్స్ అని చెప్పేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి. కళ్యాణ్ విషయంలో కూడా నువ్వు చెయ్యేస్తే వేయనీయలేదు. అది నాగార్జున గారు మొన్న సాటర్‌డే రోజు ఎపిసోడ్‌లో ఏదైతే రూమ్‌లోకి పిలిచి చూపిచ్చారో ఆవిడకి, దాని గురించి మంచి క్లారిటీ ఇచ్చింది. వెయ్యిరా అని చెప్పేసి కళ్యాణ్‌తో. అసలు ఒక్క రేంజ్‌లో ఫైర్ బ్రాండ్ అంటే ఫైర్ బ్రాండ్ లాగా ఆడింది నిన్న తనుజ. నచ్చింది బాగా. ఇది గదా మనకు కావాల్సింది, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది సీరియస్‌లీ. అండ్ ఈవెన్ దివ్య ఆల్సో బాగా అంటే బాగా ఇచ్చింది సంజనకి. సంజన ఈజ్ ది వర్స్ట్ వన్ ఆఫ్ ది వర్స్ట్ కంటెస్టెంట్ ఇన్ దిస్ సీజన్. ఎంత కన్నింగ్, ఎంత కంత్రి అండ్ ఎంత కల్తీ బుద్ధులతో ఉందంటే ఆ అమ్మాయి. ఇమాన్యుయల్‌ని ఇప్పుడు ఫుల్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తా ఉంది. మరి వాళ్ళది బాండ్ కాదా? వాళ్ళు బాండ్‌లో లేరా? అండ్ వాళ్ళు ఆడుకోవట్లేదా జనాలతోన? ఇప్పుడు నిన్న ఇమాన్యుయల్ కళ్యాణ్‌కి ఆ నామినేషన్ పవర్ ఇచ్చినందుకు ఎంత ఫైట్ చేశాడు. తనుజని ఎందుకు చేయలేదు అని చెప్పేసి. అరే! తనూజది అది వాడి స్ట్రాటజీ అయ్యుండొచ్చు భయ్. నువ్వు వాడికి తనూజని చేస్తా అంటేనే నువ్విచ్చావు కాబట్టి వాడికి కావాల్సిన అమ్మాయిని వాడికి ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్‌తో అతన్ని నామినేట్ చేసుకుంటున్నాడు. నీకేంటి ప్రాబ్లమ్ అంటే తనూజని చేస్తేనే నువ్విస్తావా? అంటే పవర్ గెలుచుకున్నంత మాత్రం నువ్వు చెప్పినట్టే వినాలా? సీ ఇది వన్ సైడ్ గేమ్ గాదా? ఇది బాండింగ్ గాదా? నాకైతే 100% చెప్తున్నాను. ఇమాన్యుయల్ ట్రూ కలర్స్. కామెడీ ముసుగు తొలగిపోయింది ఇమాన్యుయల్‌కి కంప్లీట్‌గా. నౌ దిస్ ఈస్ ద ఒరిజినాలిటీ. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇమాన్యుయల్. అండ్ హీ ఈజ్ వెరీ కన్నింగ్ అండ్ హీ ఈజ్ వెరీ డేంజరస్ పర్సన్. అది క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ సంజన ఈజ్ వన్ మోర్ ద వర్స్ట్ ప్లేయర్ ఐ కెన్ సే అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అండ్ అదేంటో నిన్న పాపం దువ్వాడ మాధురి గారు చాలా సైలెంట్‌గా ఉన్నారు మొత్తం నామినేషన్స్ పర్వంలో. అండ్ తినెవరు వాట్ యూ సే రమ్య నోటికొచ్చింది వాగుతుంది. ఆ అమ్మాయికి అసలు నోటికి ఏమాత్రం 1% కూడా హద్దు, అదుపు లేకుండా మాట్లాడుతుంది. చాలా చెండాలంగా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇంకెవరు ఆయేషా. ఆయేషా నీ నోరు అగైన్ హైపర్ యాక్షన్ ఈజ్ మంచిదే. బట్ దేనికి హైపర్ యాక్టివ్ అవ్వాలి? దేనికి హైపర్ యాక్టివ్ అవ్వకూడదు? దేనికి రియాక్ట్ అవ్వాలి? దేనికి రియాక్ట్ అవ్వకూడదు? అనేది కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే బావుంటుంది అని క్లియర్‌గా అర్థమవుతుంది. సాయి వన్ యూజ్‌లెస్ ఫెలో సీరియస్‌లీ. అంటే లైక్ హి డజంట్ హావ్ ఎనీథింగ్ టు డూ ఇన్ దిస్ హౌస్. సో అండ్ భరణి డెఫినెట్‌లీ ఈస్ ఎ హ్యూజ్ లాస్ ఫర్ బిగ్ బాస్. సీ యూ.